వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. బాన్స్వాడ నియోజకవర్గంలోని బాన్స్వాడలో గౌడ సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై మొక్కలను నాటారు. బాన్స్వాడలో వన మహోత్సవంలో భాగంగా బాన్స్వాడ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లను నరకడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, భూగర్భ జలాలు అడుగంటిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కల పెంపకం వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు. వన మహోత్సవం ఉద్దేశం కేవలం మొక్కలు నాటడమే కాదని, నాటిన మొక్కలను బిడ్డలాగా పెంచి కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ప్రత్యేక వన మహోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. అందులో భాగంగానే బాన్స్వాడ నియోజకవర్గం, బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఫిల్టర్ బెడ్ దగ్గర ఈరోజు ప్రారంభంగా గౌడ సంఘం వారికి మంచి కళ్ళు తయారు చేసి ప్రజలకు అందించే విధంగా ఈత వనం నుంచి నర్సరీ తీసుకొచ్చి ఈత చెట్లను ఇప్పుడే మొక్కలు నాటాం. ఈ వన మహోత్సవం, ఈత వన మహోత్సవం కార్యక్రమంలో వారు కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సందర్భంలో ఈ వనమోత్సవ సందర్భంలో శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఎవరితో వ్యక్తితో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. చెట్లు పెంచడం అనేది మన ధర్మం. పెట్టిన చెట్టును కాపాడుకోవడం మన కర్తవ్యం. ఈ విషయము మనకందరూ తెలుసు. చెట్టే తల్లి కంటే గొప్పది. నీడనిస్తుంది, గాలిస్తుంది, పంటలిస్తుంది, వర్షమిస్తుంది, ప్రాణం పోస్తుంది. చెట్టుకున్నటువంటి ప్రత్యేకత మరెవరికి లేదు. అది చెట్టు పేరు ఏదైనా ఆ యొక్క వృక్షం, దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా కల్తీ కళ్ళు లేకుండా మంచి కళ్ళు సరఫరా చేసి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా, ఎందుకంటే చెట్లు లేకపోతే కల్తీ కళ్ళు మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ గౌడ కులస్తులకు వారి వృత్తే కళ్ళు అమ్ముకోవడం కాబట్టి, వేరే వృత్తి లేదు కాబట్టి వారికి ఈత వనాలు పెట్టించి ఇదివరకు కూడా పెట్టాం. ఇదే కట్ట మీద బాగా పెద్దగా అయినాయి, కళ్ళు ఇస్తున్నాయి. ఇప్పుడు అవి 10 ఏళ్ల కిందట. మరొకసారి ఈ యొక్క చెరువు కట్ట పైన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ చెరువు పైన కూడా ఈతవనం పెట్టించి మొక్కలు కాపాడినట్లయితే పేద వనం తయారవుతుంది. కొన్ని వేల చెట్లు పెట్టవచ్చు ఈ కట్ట మీద. కాబట్టి నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇరువురు కలిసి ఈ కట్ట మొత్తం క్లీన్ చేయించుకొని ఎన్ని వేల చెట్లు పెట్టగలుగుతారు అన్ని వేల చెట్లు పెట్టండి.